సీజన్ వచ్చేసింది. నవరాత్రితో మొదలై దసరా, దీపావళి, ఛత్ పూజలతో భారత్ మెరిసిపోతోంది. దివాళీ కాంతులతో వెలిగిపోతుంది. అయితే ఇక్కడ ఒక చిన్న సూచన. భారత ప్రధాని మోడీ మన్ కీ బాత్ ఇది. భారతదేశంలో మనం చేసుకుంటున్న పండగలకు మన వస్తువులనే వాడాలని సలహా ఇచ్చారు రీసెంట్గా. దీంతో మన వెలుగుల దీపావళి చైనాకు చీకటి దీపావళిగా మారనుంది. అది ఎలా అంటారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. తాజా మన్ కీ బాత్ లో ప్రధాని మోడీ రాబోయే దీపావళిపై కీలక సూచన చేశారు. దివాళీ స్వదేశీ సందేశం వెలువరించారు. ప్రతి సంవత్సరం చెప్పినట్లే త్వరలో రాబోయే దీపావళి పండుగను మేడ్ ఇన్ ఇండియా వస్తువులతోనే జరుపుకోవాలన్నారు. గణేష్ నవరాత్రులతో ప్రారంభమైన పండుగల సీజన్లో మనమంతా కలిసి దేశీయ ఉత్పత్తులని వాడదామని అన్నారు. దీనికోసం స్థానికంగా ఎక్కడికక్కడ ఉత్పత్తి అయ్యే వస్తువులను కొనుక్కుందామని చెప్పారు. అవి దీపాలు కావచ్చు, మిఠాయిలు కావచ్చు, బాణసంచా కావచ్చు, దుస్తులు కావచ్చు, ఏదైనా మేడ్ ఇన్ ఇండియా వస్తువులని కొందామని అన్నారు. మనం వాడే ప్రతిదీ భారత తయారీదై ఉండే విధంగా చూసుకోవాలని పిలుపునిచ్చారు. నిజానికి పండుగ సీజన్ వచ్చిందంటే ముఖ్యంగా దీపావళిలో చౌకగా దొరికి మేడ్ ఇన్ చైనా వస్తువులు భారత్ మార్కెట్ ను ముంచెత్తుతాయి. కాబట్టి చైనా మేడ్ మట్టి దీపాలు తక్కువ ధరకు వస్తాయని, వాటిని కొనుగోలు చేయవద్దని ప్రధాని మోడీ ప్రజలను కోరారు. అలాగని కేవలం మట్టి దీపాలను కొన్నంత మాత్రాన లోకల్ వస్తువులను కొన్నామని అనుకోకూడదని, పండుగలకు వాడే ప్రతి వస్తువును మీ ప్రాంతాల్లో తయారు చేసిన స్థానిక ఉత్పత్తులను వాడడమే నిజమైన లోకల్ కోసం వోకల్ అన్నారు. అందుకే ఈ పండుగల సీజన్లో ఈ అంశాన్ని మరింత ఎక్కువగా ప్రచారం చేయాలని కోరారు. పండుగల ఉత్పత్తుల్లో చాలా భారతీయ కళాకారుల చెమటలతో తయారు చేయబడ్డవని, అది భారత గడ్డపై తయారు చేయబడిందని గర్వంగా చెప్పుకుంటూ మన కీర్తిని చాటాలని విజ్ఞప్తి చేశారు. అయితే ఈ ఏడాది లాగానే పండుగల్లో మేడ్ ఇన్ ఇండియా వస్తువులను వాడాలని ప్రతి ఏడాది ప్రధాని మోడీ చెప్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ఒక దశాబ్దం పూర్తయిన సందర్భంగా ప్రధాని మోడీ మరోసారి ఈ అంశాన్ని ప్రస్తావించారు. అయితే కొన్ని సంవత్సరాలుగా చైనీస్ వస్తువులను భారతీయులు భారీగానే తిరస్కరిస్తున్నారు. భారత్, చైనా మధ్య సంక్లిష్టమైన వాణిజ్య సంబంధాల నేపథ్యంలో ఇటీవల సంవత్సరాల్లో భారతీయులు పండుగ సీజన్లో మేడ్ ఇన్ ఇండియా వస్తువులను ఎక్కువగా కొనుగోలు చేయడం ప్రారంభించారు. దీనితో భారతదేశంలో పెద్ద పరిశ్రమల నుండి చిన్న దుకాణదారుల వరకు అన్ని విభాగాల్లో మెరుగైన లాభాలు కూడా కనిపిస్తున్నాయి. మేక్ ఇన్ ఇండియా విజయానికి ఇవి దోహదం చేశాయి. ఈ సంవత్సరం రాఖీ పండుగ సందర్భంగా ది కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ CAIT వినియోగదారులు చైనా రాఖీల కంటే స్వదేశీ రాఖీలను ఇష్టపడుతున్నారని పేర్కొన్నారు. చాలా సంవత్సరాలుగా దేశంలో దేశీయ రాఖీలు మాత్రమే అమ్ముడవుతున్నాయని, ఈ సంవత్సరం కూడా మార్కెట్లో చైనీస్ రాఖీలకు డిమాండ్ లేదని CAIT ఒక నోట్లో తెలిపింది. అలాగే గత దీపావళి మేక్ ఇన్ ఇండియా డెకరేటివ్ లైట్లకు కూడా డిమాండ్లు పెరిగినట్లు తెలుస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా మార్కెట్లో ఆధిపత్యం చెలాయించిన చైనీస్ ఉత్పత్తులకు ఇప్పుడు స్వదేశీ ఉత్పత్తులు గట్టి పోటీనిచ్చాయి. మార్కెట్ డీలర్ల అభిప్రాయం ప్రకారం భారతీయ ఉత్పత్తులతో పోలిస్తే చైనీస్ ఉత్పత్తుల మోడళ్లు తక్కువ ధర కారణంగా ప్రజాదరణ పొందాయి. గత దీపావళికి దిగుమతి చేసుకున్న అనేక రకాల చైనీస్ లైట్లు మార్కెట్ను ముంచెత్తినప్పటికీ చాలా మంది వినియోగదారులు భారతీయ అలంకరణ దీపాలను కొనుగోలు చేస్తున్నారని తెలుస్తోంది. అయితే దీనికి కారణం కేవలం దేశభక్తి మాత్రమే కాదు, చైనా వస్తువుల కంటే భారతీయ ఉత్పత్తులు ఎక్కువ మన్నికైనవి. పైప్ లైట్ స్టింగ్స్, బ్యాటరీతో నడిచే డయాలైట్, LED లైట్, షాండిలియర్స్, ఫ్లవర్ లైట్, ఆలయ అలంకరణ కోసం ప్రత్యేక గోల్డెన్ లైట్, LED కులశ్య లైట్ వంటి కొన్ని ప్రధాన వస్తువులు ఈ లిస్టులో ఉన్నాయి. ఇటీవలి కాలంలో ప్రఖ్యాత భారతీయ కంపెనీలు కూడా చైనీస్ వేరియంట్ల మాదిరిగానే ఫ్యాన్సీ లైట్లను విడుదల చేస్తున్నాయి.